ఇది వర్టికల్ ఫార్మింగ్. ఈ సిస్టంలో పాలకూర, తోటకూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలను ఎంచక్కా మనం పండించుకోవచ్చు. అయితే ఒక పైపులో సగం బచ్చల కూర, సగం పాలకూర కూడా మిక్స్డ్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మంత్లోనే కోతకు వస్తాయి. ఎందుకంటే అర్బన్ ఏరియాల్లో పోర్టికోలు, బాల్కనీలో ఉన్న కొంచెం స్థలంలోనే ఇవి పెంచుకోవడానికి మంచి అవకాశం కాబట్టి. దీనికి కావాల్సింది 6 feet హైట్ ఉన్నటువంటి 6 inches ప్లాస్టిక్ అంటే PVC పైప్, ఇంకా పాటీ మిక్చర్. ఒకసారి మిక్చర్ నింపితే 2.5 years వరకు మళ్ళీ మార్చాల్సిన పనే లేదు. ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యంగా మనం వేసే పంటలు మనకి 1-2 అడుగుల లోతు పోయే వేరు వ్యవస్థ ఉన్న పంటలు ఉన్నాయి. మనకి టొమాటో, మిరప, వంకాయ ఇలాంటి పంటలకి దాదాపు కుండీ సైజు 1.5 అడుగు 1.5 అడుగు లోతు ఉన్న కుండీలను వాడాలి. ఇది కాకుండా మనకి బీర, కాకర, తీగజాతి కూరగాయలకు కూడా కనీసం 1.5-2 అడుగుల లోతున్న కుండీలను వాడుకోవాలి. ఇవి కాకుండా మనకి ఆకుకూరలు ఉన్నాయి, వీటికి వేరు వ్యవస్థ పైనే ఉంటుంది. తక్కువ లోతున్న కుండీలను కూడా వాడుకోవచ్చు. రెండో విషయానికి వస్తే మనకి కుండీలలో ఏ విధంగా మట్టిని, ఎరువుల్ని నింపుకోవాలి అని 1-1-1% అంటే మట్టి, ఇసుక, పశువుల ఎరువు కావచ్చు, వెర్మీ కంపోస్ట్ కావచ్చు. ఈ మట్టి లేనప్పుడు కోకోపీట్ని కూడా మనం మిక్స్ చేసుకో. సమపాలలో అంటే మురుగునీరు సౌకర్యం బాగా ఉండాలి. కుండీలో వేసే మట్టిని సమపాలలో నింపుకోవాలి. నీటి యాజమాన్యానికి వస్తే నీళ్లు ఎక్కువ పోస్తే పంట బాగా వస్తుంది అనేది కొంతమంది అపోహ. దీన్ని తగ్గించుకోవాలి. ఎంత అవసరమో అంత నీటిని మాత్రమే మనం వాడుకోవాలి. నీటి మోతాదు ఎక్కువైనా కూడా, లేకపోతే నీళ్లు తక్కువైనా కూడా మొక్కలు పండుబారి ఎండిపోయేదానికి, రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎరువుల విషయానికి వస్తే మనకి ఎరువులు ముఖ్యంగా వెర్మీ కంపోస్టు, అలాగే ఆయిల్ కేక్స్ ఉన్నాయి. వేపపిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, ఇట్లా ఆముదపు ఈ ఆయిల్ కేక్స్ని మనము పొడిగా చేసుకొని కొంచెము కుళ్ళబెట్టిన తర్వాత మనకి కుండీలకి వేసుకుంటే పోషకాల యాజమాన్యం సమృద్ధిగా జరుగుతుంది. ఇక పురుగు తెగుళ్ళ విషయానికి వస్తే పంటకి మనకి పురుగులు రాకముందే కషాయాలు కొన్ని ఉన్నాయి. 10 ఆకుల కషాయము, లేకపోతే వేపపిండి కషాయము, ఆముదపు కషాయము, అలాగే కానుగ కషాయము, ఇలాంటి వాటిని స్ప్రే చేసుకోవాలి. పంటలకి పురుగు వచ్చి గుడ్లు పెట్టకుండా మనం నివారించడానికి వేప నూనె 1500 ppm, 5000 ppmను పిచికారీ చేసుకుంటే మనకి చాలా పురుగులు తీవ్రత తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే మచ్చ, బూజు తెగుళ్ళు అనేటివి కూడా వస్తాయి. దీని నివారణకి మనకి పులిసిన మజ్జిగ అంటే ఒక 2-3 రోజులు పులియబెట్టిన మజ్జిగలో ఇంగువ పౌడర్ వేసుకొని ఇంకొక 2 రోజులు పులియబెట్టి దాన్ని నీటితో కలుపుకొని పంటలపై పిచికారీ చేసుకుంటే ఈ విధంగా మనకి పురుగు తెగులు కంట్రోల్ అవుతాయి. ఇవి కాకుండా మనకి కొన్ని సూక్ష్మ జీవులు భూముల్లో ఉండేటివి, అవి ఇప్పుడు లేవు. వీటన్నిటిని కలిపిన మిశ్రమాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని 200 లీటర్ల నీళ్ళలో ఒక 5 లీటర్లు మిశ్రమాన్ని కలుపుకొని ప్రతి కుండీకి, ప్రతి మొక్కకి మనకు నీటిని తడిపినట్టు తడుపుకుంటే పోషకాల లభ్యతతో పాటు పురుగు తెగుళ్ళని కంట్రోల్ చేస్తూ మనకి సహజ సిద్ధంగా పంట దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. వాటర్ ప్రూఫ్ చేసుకోవడం కానీ, కింద షీట్ వేసుకోవటం కానీ, లేకపోతే కుండీకి స్లాబ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వటం కానీ ఈ విధంగా చేసుకోవాలి. చూశారు కదా, వర్టికల్ ఫార్మింగ్తో మన ఇంటి పోర్టికోలో, బాల్కనీలో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఈ ఆకుకూరల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి చక్కని ఆకుకూరలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలు మనం పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. మరికొన్ని విషయాలు చూద్దాం.